వెల్కమ్ బ్యాక్. అయితే ఇప్పుడు ఈ కీహోల్ సర్జరీ అనేది జనరల్గా ఎక్కువగా స్పోర్ట్స్ మ్యాన్లో అథ్లెట్స్లో ఎక్కువ చేస్తూ ఉంటారని విన్నాం వరకు. కానీ ఇది ఇప్పుడు జనరల్గా కామన్ పీపుల్లో కూడా చేయాల్సిన అవసరం ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఈ టెక్నాలజీ రెవల్యూషన్ వల్ల ఏమైందంటే మనం నార్మల్ సర్జరీస్ కూడా కన్వెన్షనల్ సర్జరీస్ కూడా కీహోల్ సర్జరీస్తో ఇప్పుడు చేస్తున్నాము. టెక్నాలజీ వల్ల కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ చేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్మెంట్ వల్ల మేము చాలా వరకు నార్మల్ ప్రాబ్లమ్స్ని కూడా ట్రీట్ చేయవచ్చు కీహోల్ సర్జరీస్తో. ఇప్పుడు యాథ్లీట్స్ని తీసుకుంటే యాథ్లీట్స్లో ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారు, టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, రగ్బీ ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ పేషెంట్స్లో షోల్డర్ ప్రాబ్లం లైక్ భుజం కీల్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటాయి. దీంట్లో రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉంటాయి, లేబరల్ ఇంజురీస్ ఉంటాయి, ఇవన్నీ స్లాబ్ టైర్స్ ఉంటాయి. ఇవన్నీ మేము ఎక్కువగా ఈ అథ్లెట్స్లో చూస్తాము. ఇవన్నీ కండిషన్స్ ఆ కండిషన్స్ మేము షోల్డర్ ఆర్థ్రోస్కోపీతో మేము కరెక్ట్ చేస్తున్నాము. దానికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. చాలా డెవలప్మెంట్ రీసెర్చ్తో ఇప్పుడు డెవలప్ చేశారు. కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త యాంకర్స్ అంటే మేము రిపేర్ ప్రాసెస్లో మేము బోన్ లోపల యాంకర్ అని సింథటిక్ మెటీరియల్తో తయారు చేసి యూజ్ చేస్తామండి. అది నార్మల్ ఇంజురీస్ అయితే, రొటేటర్ కఫ్ ఇంజురీస్ అయితే, లేబరల్ ఇంజురీస్ అయితే, టెండన్ ఇంజురీస్ అయితే ఈ యాంకర్స్తో మేము రిపేర్ చేస్తామండి. సో టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల కొత్త కొత్త సర్జరీస్, కొత్త వేరే ఇంజురీస్ మేము ఇప్పుడు కీహోల్ సర్జరీస్తో కరెక్ట్ చేయబడుతున్నాము. అయితే ఇప్పుడు అథ్లెట్స్లో కీహోల్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గానే వాళ్ళ గేమ్స్ స్పోర్ట్స్లో యాజ్ యూజువల్ పార్టిసిపేట్ చేయగలరంటారా? అవునండి, అథ్లెట్స్లో వాళ్ళకి పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ హై డిమాండింగ్ స్పోర్ట్స్లో, ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో కీహోల్ సర్జరీ ఏమి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ స్పోర్ట్స్ అదే రకంగా వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళాలి, ఆడాలి అని ఏమి ఉంటుందండి. సో కొంతవరకు ఇప్పటి వరకు మేము షోల్డర్ ఇంజురీస్ అయినా, నీ ఇంజురీస్ అయినా చాలా వరకు టెన్నిస్లో, క్రికెట్లో, రగ్బీ, ఫుట్బాల్ ఇలాంటి ప్లేయర్స్లో చాలా ప్రొఫెషనల్ వాళ్ళు ఉంటారు. ఇలాంటి పేషెంట్స్లో పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో లిగమెంట్ ఇంజురీస్ ఉన్న, రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉన్న, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, కీహోల్ సర్జరీ తర్వాత 70% అథ్లీట్స్ అయితే దే కెన్ డూ నార్మల్ వరల్డ్ స్పోర్ట్స్ అండి. దే గో బ్యాక్ టు స్పోర్ట్స్. 30% అయితే కొంచెం మాడిఫై చేయాల్సి వస్తుంది. సో కొంతవరకు మేమైతే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అయితే వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ గో బ్యాక్ టు స్పోర్ట్స్ అండి. అయితే ఇప్పుడు ఈ కీహోల్ సర్జరీ అనేది కంప్యూటర్స్ ద్వారా కూడా చేయొచ్చు అని వింటున్నాం. ఇది ఎట్లా సాధ్యమంటారు? దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? అవునండి, ఇప్పుడు కంప్యూటర్స్ అంటే మేము దీన్ని కంప్యూటర్ నావిగేటెడ్ కీహోల్ సర్జరీ అంటామండి. దీంట్లో ఈ కంప్యూటర్ నావిగేషన్ ఎట్లా ఉంటుందంటే మన కార్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుందండి, జీపీఎస్ సిస్టమ్. అది జీపీఎస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే నార్మల్ శాటిలైట్తో మన కార్ పొజిషన్, ట్రాఫిక్ అవన్నీ మనకి రిలే చేస్తారండి, మనకి చెప్తుంది. అలాంటిది మేము దాన్ని నావిగేషన్ సిస్టమ్ అంటారు. అదే నావిగేషన్ సిస్టమ్ మేము కీహోల్ సర్జరీకి వాడతామండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ శాటిలైట్ మేము ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేస్తామండి. ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరా పేషెంట్కి అటాచ్ చేస్తాము, సెన్సర్స్ అటాచ్ చేస్తాము. ఆ సెన్సర్ అయితే మాకు గైడ్ చేస్తుంది పేషెంట్కి ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, ప్రాబ్లం ఉన్నా, డ్యామేజ్ ఎక్కడైంది. సో ఈ నావిగేషన్ వల్ల మా అక్యురసీ ఇంప్రూవ్ అయిందండి. ఇప్పుడు ఇలాంటి కీహోల్ సర్జరీస్లో ఎనీ సర్జరీ కొంచెం హ్యూమన్ ఎర్రర్ ఉంటుందండి. సో ఆ ఎర్రర్ని ఎలిమినేట్ చేయాలని ఈ నావిగేషన్తో, టెక్నాలజీతో మేము కంప్యూటర్స్ యూస్ చేస్తున్నాము. ఆ హ్యూమన్ ఎర్రర్ని కూడా ఎలా తక్కువ చేయాలి, ఎలా అవాయిడ్ చేయాలి అయితే ఈ కంప్యూటర్స్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నాయండి. సో నావిగేషన్ సర్జరీ, కీహోల్ సర్జరీ ఈజ్ వాట్ ఇప్పుడు లేటెస్ట్ మేము చేస్తున్నాము.
ఇది ముఖ్యంగా మోకాల్లో మేము యూజ్ చేస్తున్నామండి. దీంట్లో ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ ఇంప్లాంటేషన్ ఆర్ ఆటోలోగస్ కార్టిలేజ్ ఇంప్లాంటేషన్ అంటాము దాన్ని. ఆర్ ఈ లిగమెంట్ ACL ఇంజురీస్ ఉంటే ఎలా నావిగేషన్ యూస్ చేస్తున్నాము, దాంట్లో కూడా యూస్ చేస్తున్నాము. సో లిగమెంట్ ఎక్కడ పెట్టాలి, ఎగ్జాక్ట్ లొకేషన్, అది ఐసోమెట్రిక్ పాయింట్ అంటారు దాన్ని. ఆ పాయింట్ ఎక్కడ ఉంది. సో ఎవ్రీ పేషెంట్కి అది డిఫరెంట్ ఉంటుందండి. కంప్యూటర్స్ యూస్ చేసి, కంప్యూటర్ ఏమో సెన్సర్ వాళ్ళు యూస్ చేసి కంప్యూటర్ 3D ఇమేజ్ తయారు చేస్తారండి కంప్యూటర్స్తో. సో ఆ కంప్యూటర్ 3D ఇమేజ్ తయారు చేసిన తర్వాత మాకు గైడ్ చేస్తుంది ఎక్కడ ఉంది ఐసోమెట్రిక్ పాయింట్, ఎగ్జాక్ట్ డ్యామేజ్ ఎక్కడ ఉంది, ఆ లిగమెంట్ ఎక్కడ పెట్టాలి, కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న కేసెస్లో ఎగ్జాక్ట్ డ్యామేజ్ ఎక్కడ ఉంది, ఎక్కడ రిపేర్ చేయాలి, అవన్నీ మాకు గైడెన్స్ ఇస్తుందండి. సో దీనివల్ల ఏమైందంటే మా కీ హోల్ సర్జరీ అడ్వాంటేజెస్ ప్లస్ మాకు కంప్యూటర్ అడ్వాంటేజెస్ ఆ రెండు కలిపి హ్యూమన్ ఎర్రర్ ఎలిమినేట్ అయిందండి. సో ఇప్పుడు దానివల్ల సర్జికల్ అవుట్కమ్స్ రిజల్ట్స్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందండి. ఇలాంటి కంప్యూటర్స్ యూస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు కీహోల్ సర్జరీ అంటే ఏంటి, దీనికి సంబంధించి చాలా విషయాలు మాతో డిస్కస్ చేశారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళకి కీహోల్ సర్జరీ ఒక చక్కటి పరిష్కారం అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇది ఇవాళ హెల్త్ చూడండి. ఎప్పుడు హెల్త్ చూడండి మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమిని న్యూస్.